జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ఫలితాలను చూస్తే మీకేమనిపిస్తోంది అని అడిగితే మీరేం చెప్తారో ఏంటో తెలియదు కానీ కల్వకుంట్ల కవిత మాత్రం కర్మ హిట్స్ బ్యాక్ అని మాత్రం ఒక్క లైన్లో సింపుల్ గా తేల్చి పడేశారు. సో ఈ ఫలితాలను చూసి ఆవిడ చాలా ఆనందపడుతున్నట్టుగా అర్థం చేసుకోవాలి. సరే, ఆ అంశాన్ని తీసి కాసేపు పక్కన పెట్టినట్టయితే ఈ ఎన్నికలకు సంబంధించి నవీన్ యాదవ్ గెలుస్తాడా ఓడతాడా, కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా ఓడుతుందా అనే అంశం కూడా కాసేపు తీసి పక్కన పెట్టినట్టయితే సర్వే సంస్థల యొక్క పద విన్యాసాలు పదనిసలు మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతున్నాయి. మెజారిటీ సర్వే సంస్థలు బీఆర్ఎస్ కి పట్టం కట్టాయి, కానీ అందుట్లో సగానికి పైగా సంస్థలు మళ్ళీ ఎగ్జిట్ పోల్స్ రూపంలో కాంగ్రెస్ కు పట్టం కట్టాయి. కానీ ఒకే ఒక్క సంస్థ కేకే సర్వేస్ మాత్రం ఎగ్జిట్ పోల్స్ లోను ప్రీ పోల్ సర్వేస్ లోను కేవలం బీఆర్ఎస్ వస్తుంది. అది కూడా థంపింగ్ మెజారిటీ తోటి కనీసం 10 నుంచి 17% ఓట్ల తేడాతోటి గెలుస్తుందని చెప్పేసి కుండ బదులు కొట్టింది. కానీ ఫలితం దానికి రివర్స్ లో వచ్చేసరికల్లా ఇప్పుడు ఏం చేయాలో, ఎలా దాన్ని విశ్లేషించుకోవాలో పాలుపోని పరిస్థితి అటు కేకే సర్వే సంస్థది, దాన్ని నమ్మి గుడ్డిగా పందాలు వేసిన వాళ్ళది కూడా. సో పందాల రూపంలో పెద్ద ఎత్తున కేకే సర్వే సంస్థలు నమ్మి మోసపోయిన వాళ్ళు, నష్టపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారట. మరి అలాంటి జాబితాలు మీరు కూడా ఉన్నారా? అసలు ఈ సర్వేల పట్ల, వాటి యొక్క రిజల్ట్ పట్ల మీరేమనుకుంటున్నారు? కమెంట్ చేయండి.